దూకరా అబ్బా నా కొడుకుని పండు పెడదాము ఈ నేల ఎక్కడ అబ్బబ్బబ్బు వచ్చినా ఈయన కొడుకు అబ్బబ్బబ్బు అవి హెడ్ సెట్ కిల్లరా ఫస్ట్ ఫుల్ కిల్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఫుల్ కిల్ చేసుకోవాలా అబ్బబ్బబ్బు వచ్చింది నా కొడుకులు ఫుల్ కిల్ అబ్బబ్బబ్బు ఫుల్ కిల్ చేసేసినా ఇంకా మన కిల్ మనకు వచ్చేసింది ఇంకా నేను హ్యాపీగా చనిపోతా. అరే ఎందుకురా నీ చేతులతో నిన్నే చెప్పుకుంటున్నా, నీ ఫ్రెండ్స్ వచ్చి రివే ఇస్తారు కదా. ఆ బొచ్చి రివే ఇస్తారు, వీరు చూడలే అబ్బా. నేను చూస్తే ఆ పాపిస్టోల్ చేతిలో ఎందుకు చనిపోవాలని నేను నా చేతులతో చంపుకుంటే ఈయన కొడుకు చూడు ఈయన వావన్ చేతులతో చనిపోని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈ సముద్రం వచ్చింది, సముద్రంలో ఇప్పుడు ఊచకోత ఈ నేలకి ఎక్కడున్నారంలే. నాకెందుకు వెనకల నుంచి వస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం ఈ నేల వెనకల నుంచి వస్తారో. గో ఈయనకు తెలుసురా మీట్లో నింతమంది చూడలేదు. ఇప్పుడు ఈయన కొడుకు ఎన్నిసార్లు కొడుతున్నా మీరే చూడండి. ఈ నకిలి వెనకల నుంచి వస్తున్నట్లు నేను టప్ కొట్టేస్తా. ఇప్పుడు ఏమైనా వెనకాల నుంచి రావచ్చాడు బాబా నాకు తెలుసురా. ఇట్లా ఎలిపితే నా కొడుకులే ఇట్లా వెనకాల నుంచి వచ్చేది. ఇప్పుడు రారా బయటికి రారా. వచ్చిండు నాకు తెలుసు. మీ అట్లా గొర్రెల్ని ఎన్ని కోయలేదురా నేను. నాకు ఒక డౌట్, ఏ గుడి నా కొడుకులకి డౌట్లు కూడా వస్తాయా? చెప్పిన దానికి ఆన్సర్ ఎవరో ఫస్ట్ నువ్వు అడుక్కోరా. మరి నువ్వు ఆ వెనకాల నుంచి వచ్చావని కొట్టుకుంటూ పోయావు కదా, ఆ గ్యాప్ లో నువ్వెందుకు మా వెనకాల నుంచి పోయావు అని కొట్టడానికి వెనకాల నుంచి పోయావా? నీకెందుకు? చెప్పిన దానికి ఆన్సర్ ఏదో చెప్పు. మరి నా బట్ట జల్ది గ్లోవలేరా కిందకి దూకుదాము అన్న కొడుకు అక్కడే కాసు పెట్టుకున్నాడు. నేనేం జంపు అరే కొట్టెత్తాను నాకు తెలుసు ఆడు కొడతాడని. ఆ అమ్మాయి నేను కవర్కి వచ్చేసా. ఇప్పుడు ఆ గొర్రె బయటకు వస్తా చూడండి. నాకు తెలుసు ఇక్కడ మా గొర్రె పైకి వచ్చిన దానికి ఆ గొర్రె ఇప్పుడు నెక్స్ట్ ఈడ కూడా వస్తాడు. నాకు తెలుసు ఇక్కడ కూడా వెనకాల నుంచి వస్తాడా ఏమో. అబ్బో నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఏ అబ్బో ఈ నేలు చూడలే, ఈ నేలు ఎంత బాక్స్ వస్తున్నారో లూట్ కోసం.